లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎట్లుంటారు అంతా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా బైక్ సెల్ఫ్ అయితే పోయింది. సో అది బ్యాటరీ పోయిందో లేదంటే సెల్ఫే ఎత్తిపోయిందో తెలియదు. ఒకసారి మెకానిక్ షాప్ దగ్గర పోయేసి చెక్ చేయించుకొని వద్దాం. సరే పోయేదారిలో కలుస్తా. బై. సో లేట్ చేయకుండా ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో కిందకైతే పోదాము ఒకసారి. సాయంత్రానికి ఒకసారి ఫోన్ చేసి వాడు వస్తాడో రాడో చూద్దాము. వాడు వస్తే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బండి ఫస్ట్ కింద పోయి దొప్పాలి దాన్ని. చూద్దాం. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సో బండి అయితే ఆన్ అయింది. 15 నిమిషాలు సతాయించింది అన్న పాపం. సరే బండి అయితే ఫైనల్ ఆన్ అయింది కదా పాపం. సాయిగాని అయితే బాగా తిప్పినాను అబ్బా. డైరెక్ట్ పోయేసి ఒకసారి మెకానిక్ షాప్ దగ్గర పోయి కనుక్కొని అది ఎట్లా చేస్తారో చూసుకొని తర్వాత వచ్చి. సో నానైతే ఫస్ట్ బండి తీసుకుపోయినాడు. ఒక 2 days ఏమో కంటిన్యూగా తీసుకుపోయినాడు. మళ్ళీ వచ్చేసి బండి పక్కన పెట్టేసాడు. నైట్ అంతా పెట్టాడు అబ్బా. మళ్ళీ మార్నింగ్ నేను సాయిగాడు ఏమో పిలిచిండా బయటికి. నన్ను పిలిచినాడు అనేసి బయటికి పోయేదామని బండి తీసా. ఫస్ట్ ఆన్ కాలే. ఒక 1/2 hour బండి తిప్పుతూనే ఉన్నా బయటికి లోపలికి. అంటే బండి ఆన్ అవుతుంది అనేసి ఫస్ట్ గేర్లో తీసి కాలేదు. సర్లేని వెయిట్ చేసా. సెకండ్ గేర్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. గేర్లోకి తిప్పిన. మళ్ళీ ఆలోచి మళ్ళీ లాస్ట్కి ఈరోజు మోక్షం వచ్చింది బండికి. తీసుకోపోదామని బయటకు వచ్చింది. చూద్దాం వాళ్ళు చేస్తాడో చేయడోగానే డౌటే ఫస్ట్. మీరు బయటకు వెళ్తేప్పుడు హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నాను ఆయన. లెఫ్ట్ లేదు కదా ఇండికేటర్ కదా చూడు. లెఫ్ట్ లేదు, రైట్ ఒకటే ఇండికేటర్. షాప్ కాడికి అయితే వచ్చినాం అబ్బా. ఇది బాంబే బైక్ యాక్సెసరీస్ అంట. బండి కూడా ఇచ్చేసా. అన్న ఏమన్నాడంటే బండిది సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్ లోపల అంటే ఆ బటన్ ఉండదు, ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లోపల ఏదో ఇష్యూ ఉందంట. ఏదో క్లీన్ చేయాలన్నాడు లోపలంతా. వర్క్ అయితే అవుతుంది బట్ ఎక్కువ ప్రెస్ చేస్తే అవుతుందంట. సో క్లీన్ చేసి అన్న చెప్తాడంట. ఒక 10 minutes అవుతుంది. నేనేలే 10 minutes అంటే. సో చూద్దాం. బండి అయితే ఇచ్చేసా ఇప్పుడే. అన్న చేస్తాడు మొత్తం అదంతా సెట్ తీసేసి అన్న కొత్తది వేస్తాడో లేదా అంత రిపేర్ ఊరికే లోపల క్లీన్ చేస్తాడో తెలియదు. ఆఫ్ చేయి మళ్ళీ అంది. అంతేలే పో, అయిపోయింది. పదా నా రైడర్ పానా. సెట్ బండి సెట్ 9 rupees తీసుకున్నాడు అబ్బా. అంతే 90. 90 ఏంది 9 rupees? 90 కాదు 90 rupees తీసుకున్నాడు. పైసలు 9 rupees లేదా 90 rupees తీసుకున్నాడు. అయిపోయింది. లేదా లోపల ఏదో టెస్ట్ అయిందంట. అది బటన్ కాడ అడ్డం పడుతుంది అంతే. ఇంకేం లే ప్రాబ్లం. గేర్ బ్లేడ్ ఒకసారి చూపించిండే బాగుంటుంది. అవు ఏం కాదు. మళ్ళీ చూసుకున్నాం. గాలి ఉంటుంది కదా మాట్లాడేకుంటుంది. ఆడిపోతే జమ్మ సౌండ్లు. సరే నాయన ఆటో పక్కన. మనం కాకూడదా? మన ఆయన ఇక్కడికి వస్తే వాసన రా స్వామి. ఏంటంటే నేను జిమ్కి పోతాను. ఒకసారి మెడికల్ స్టోర్ దగ్గర పోయేసి ఎలక్ట్రాల్ పౌడర్ అని వస్తుంది. ఆ పౌడర్ ఒకసారి తీసుకొని అంటే వాటర్లో కలుపుకుంటారు. అంటే లైక్ అది ఎట్లా యూజ్ అవుతుంది అంటే ప్రీ వర్కౌట్ కింద యూజ్ అవుతుంది. సో తీసుకుందాము అట్లా మెడికల్ స్టోర్ దగ్గర పోయేసి అట్లా తీసుకొని పోదాం ఇంటికాడ. మెడికల్ స్టోర్ దగ్గర అడిగినాము లేదంట వెనకలో. సో అది లేదంట. ఇంకొకటి ముందర ఒకటి వస్తుంది
అపోలోది. సో దాంట్లో ఒకసారి కనుక్కుందాము, ఉండే లేదంటే ఇలా ఇంటికి వెళ్ళిపోతాం. టైం అయిపోయింది వీడికి, అంటే 8:30 ఏమో అవుతుంది టైం. చూసుకొని ఎన్నికి వెళ్ళిపోతాం. ఎలక్ట్రాల్ పౌడర్ అయితే చెక్కేసాం. ఇప్పుడు పోయి ఎలక్ట్రాల్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసేసుకొని 2 పనులు ఒకటేసారి అయిపోయినాయి. ఈ ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకుని ఎక్కి నేను 3 రోజులు చేసాను ఒకటేసారి. తీసుకుందాంలో అట్లీస్ట్ 3 days అయింది. తీసుకుందాం అనే తాట్లోనే ఉన్నా. ఇంకా రారా. సో ఇప్పుడు ఏం లేదు, ఈ పౌడర్ మిక్స్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని జిమ్కి పోయి అంతలే ఇంకా. సో ఈ వీడియోకి అంతే, నెక్స్ట్ వీడియోలో కలుస్తా.